లెగసీ తెలుగు స్టోరీస్, పిల్లల నీతి కథలు, వాగ్దానం వాస్తవం. హేమంతపురంలో బలరాముడు అనే ధనికుడు ఉండేవాడు. అతనికి పెద్ద భవంతి, డబ్బు, బంగారము, వస్తువులు, వాహనాలు లెక్కలేనన్ని ఉండేవి. అయితే దాన ధర్మాల విషయంలో మాత్రం అతను పరమ పిసినారి. ఎవరైనా ఏదైనా సహాయం అడగడానికి వస్తే ఏవో సాకులు చెప్పి తర్వాత రమ్మనేవాడు. తర్వాత వెళితే మళ్ళీ ఇంకేదో కారణం చెప్పేవాడు. అంతేకాని పైసా కూడా ఇచ్చేవాడు కాదు. ఆ విధంగా బలరాముడికి ఊరిలో చెడ్డ పేరు వచ్చింది. అదే ఊరిలో బాలయ్య అనే మరో వ్యక్తి ఉండేవాడు. అతను ధనవంతుడు కాకపోయినా ఉన్నంతలో ఇతరులకు తనకు తోచిన సహాయం చేస్తూ ఉండేవాడు. అడిగిన వారికి లేదనకుండా తృణమో పణమో ఇస్తూ ఉండడంతో బాలయ్యను అందరూ మెచ్చుకునేవారు. ఇది చూసి బలరాముడికి ఈర్ష్య కలిగింది. బలరాముడు ఒక ఉపాయం ఆలోచించాడు. కొంతకాలం ఆగండి, నేను నా ఆస్తి మొత్తాన్ని ఈ ఊర్లో బడి గుడి కట్టించడానికి దాన ధర్మాలకు ఇచ్చేస్తాను అని అందరినీ పిలిచి చెప్పడం ప్రారంభించాడు. అయినా ఎవ్వరూ పట్టించుకోలేదు. బాలయ్య మాత్రం ఎప్పటిలాగే అందరికీ సాయం చేస్తూ బడికి వెళ్ళే పేద పిల్లలకు పలకలు, బలపాలు, పుస్తకాలు ఉచితంగా ఇవ్వసాగాడు. పేదవారికి అన్నదానం చేసేవాడు. ఒకరోజు బాలయ్యకు ఊరిలో ఘన సన్మానం జరిగింది. నా ఆస్తిని బడికి గుడికి ఇస్తానంటే నాకు కాకుండా ఇతనికి సన్మానం చేస్తారా అని బలరాముడు అందరినీ అడిగాడు. మీరు ఎప్పుడో ఇస్తామంటున్నారు, ఆయన ఇప్పుడే ఇస్తున్నాడు, అది తేడా అన్నారు ప్రజలు. దాంతో తన తప్పు తెలుసుకుని అప్పటినుంచి ఉదారంగా ఉండసాగాడు బలరాముడు.